మంచి విలేజ్ అంటే మేజర్ విలేజ్ కింద డెవలప్ అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి సార్. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్స్ డెవలప్ చేస్తున్నారో అక్కడ శానిటేషన్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు, అది మా పరిధిలో లేదు అంటున్నారు. కానీ ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఆ రెండు కంప్లీట్ చేసి ఇస్తేనే అండ్ వాటర్ సప్లై ఈ మూడు ఐడీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఇమీడియట్లీ టేకప్ శానిటేషన్ రిలేటెడ్లో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ కెనాట్ ఇగ్నోర్ వైల్ యూ ఆర్ కన్స్ట్రక్టింగ్ అనే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ straight you establish one gram panchayat, whatever gram panchayat requires, gram panchayat building, community hall, education, school building and everything. Mini what do you call OP patients చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాడు. ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీ డే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు, ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండ్రో అందులో ఉండాలి. వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్స్, డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌసెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్. అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. We have to create everything in one compound. So దాని ప్రకారం చేయండి. మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే అక్కడ యాక్చువల్ రివ్యూలో అక్కడ చేద్దాం. ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్దాం, అక్కడనే ఇది చేద్దాం. పిన్నెల్లి, జూలకంటి కుటుంబాల మధ్య వైరమే ప్రధానంగా మాచర్ల ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయం. 1999లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన జూలకంటి దుర్గంబ మీద కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డి 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జరిగిన గొడవలతో సంబంధమున్నవారు లక్ష్మారెడ్డి బంధువులు. వాళ్లు దుర్గి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి వస్తుండగా ఒక లారీలో వెంబడించి వాళ్ల కారును ఢీకొట్టి పారిపోతున్న 7గురిని నరికి చంపారు జూలకంటి వర్గీయులు. అప్పుడు జూలకంటి దుర్గంబ అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పటి గొడవలకు బీజం అప్పుడే పడింది. జూలకంటి కుటుంబం మీద పిన్నెల్లి కుటుంబం రగిలిపోతూ వచ్చింది. ఆ